అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు చాలా విచిత్రమైన పనులు చేస్తా ఉంటాడండి. నిన్న ఒక ట్వీట్ చేసాడు. తన ట్విట్టర్ ఖాతాలో ఒక ట్వీట్ మాట. అదేంటంటే ప్రశ్నించే గొంతులను నులివేత్తన్నారు, నొక్కేత్తన్నారు, పిసికేత్తన్నారు. మా వైఎస్ఆర్‌సీపీ పార్టీ అఫీషియల్ ఫేస్‌బుక్ పేజ్ ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం కావాలని చెప్పేసని ఆపేసింది. మమ్మల్ని నొక్కేత్తారా, మమ్మల్ని తొక్కేత్తారా అని చెప్పేసని చాలా పెద్ద పొడుగు రాసుకొచ్చాడు. అదంతా చదివే ఓపిక లేదు గానీ అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు అక్టోబర్ 30, 2019లో ఒక జీవో తీసుకొచ్చాడు. ఆ జీవోకి సంబంధించి ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడో వినిపిస్తా వినండి. అంతకంటే ముందు వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఫేస్‌బుక్ పేజ్ ఎందుకు పోయింది? ఆ అడ్మిన్ ఎవడైతే ఉన్నాడో వాడు తాగి పెట్టాడో, తాగకుండా పెట్టాడో, ఇంకోటో అర్ధరాత్రి వేళ ఆ ఫేస్‌బుక్ పేజీలో కొన్ని అశ్లీల చిత్రాలు పెట్టారన్న వార్త నడుస్తుంది. దానికి సంబంధించి ఫేస్‌బుక్ చర్యలు తీసుకుంది. దానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. మీరేదైనా అడగాలనుకుంటే ఫేస్‌బుక్‌లోని అడగండెళ్లి. చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏముంది ఇందులో? అయితే ఈ ట్వీట్‌కి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి ఏమని మాట్లాడాడు? జివో జివో నంబర్ వచ్చేసి 2430. అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలే. మీరు తప్పుడు ప్రచారాలు చేసినా, తప్పుడు వార్తలు ప్రచురించినా, మా పైన కథనాలు రాసినా మేము ఊరుకోము. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక జీవోనే తీసుకొచ్చాడు. ఒకసారి ఏమని మాట్లాడాడో అప్పుడు కూడా వినిపిస్తా ఉండండి. అర్థం చేసుకోవడం ఎక్కడైనా కూడా ఎవరైనా కూడా అన్యాయంగా మాలిఫైడ్ ఇంటెంట్ తో ఫాల్స్ బేస్లెస్ అండ్ డిఫెమేటరీ న్యూస్ కనుక వేస్తే అటువంటి సందర్భాలలో కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ సెక్రటరీస్ ఏదైతే ఉంటారో వాళ్ళ డిపార్ట్మెంట్ ను గవర్నమెంట్ ను ఇమేజ్ ను టార్గెట్ చేసే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ డిపార్ట్మెంట్ సెక్రటరీస్ కు they have the power to issue rejoinders, file complaints and also lodge appropriate cases if need be through public prosecutor after following due process of law. ఇది ఇంతకన్నా అంటే అవతల వాళ్ళు ఏది రాసినా తప్పులు రాసినా అవతల వాళ్ళు ఏ రకంగా అన్యాయంగా తప్పులు చూపించినా టీవీలలో చూపించినా జరిగినట్టుగా చూపించినా జరిగినట్టుగా రాసిన గవర్నమెంట్ అధికారులు డిపార్ట్మెంట్లు సెక్రటరీలు ఆ చెడ్డ పేరు తీసుకొని గమ్ముగా ఉండాల్సిందేనా అధ్యక్ష? కేవలం వాళ్ళు ఈనాడు కాబట్టి, కేవలం వాళ్ళు ఆంధ్రజ్యోతి కాబట్టి, కేవలం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారిని భుజాన్ని ఎత్తుకొని మోసినా కూడా గవర్నమెంట్ పడి ఉండాల్సిందేనా అధ్యక్ష? ఇంకా చాలా ఉన్నాయి. విన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి ఒక జీవో తీసుకొచ్చాడు. నువ్వు తీసుకొచ్చిన జీవోనే, నువ్వు తీసుకొచ్చిందే, నువ్వు చేసిన పెంటే కదా. మరి వాళ్ళు మళ్ళీ ఏడిస్తే ఎలాగా? ఆ రోజున మా పైన కేసులు పెట్టారు. సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడినా కేసులు పెట్టారు. ఎవరైనా ఏదైనా ఒక వార్త రాస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు. లేదంటే ఏదైనా ఒక పోస్ట్ ఫేస్‌బుక్‌లోనో, లేదంటే ట్విట్టర్‌లోనో, లేదంటే యూట్యూబ్‌లో ఎవరైనా ఒక వీడియో చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేశారు. ఏసారా లేదా? ఇవాళ ఏడిస్తే ఎలాగండి జగన్మోహన్ రెడ్డి గారు? గమ్మున ఉండాల్సిందేనా? చూస్తూ ఉండాల్సిందేనా అధ్యక్ష? మీ ఇష్టానుసారంగా మీరు సాక్షి పత్రికలోని, సాక్షి టీవీలోని, లేదంటే మన వైఎస్ఆర్‌సీపీ పార్టీ అఫీషియల్ పేజీల్లోని ప్రభుత్వం పైన ఏ పోస్టులు పడితే ఆ పోస్టులు, తప్పుడు ప్రచారాలు, తప్పుడు కథనాలు, ప్రజలను మభ్యపెట్టే విధంగా ఒక దుష్ప్రచారాన్ని, ఒక డీఎస్సీ పని కావచ్చు, ఇంకొక దాని పని కావచ్చు, ఇంకో దాని పని కావచ్చు, మీ ఇష్టానుసారంగా వార్తలు, కథనాలు రాసేస్తా ఉంటే ప్రభుత్వం గమ్మున ఉండాల్సిందేనా అధ్యక్ష? చూస్తా ఉంటారా అధ్యక్ష? గంతేనా? గట్లే ఉంటదానే? అట్లే ఉంటది మరి. మనం మాట్లాడినప్పుడు లేదా అన్నా? మనం చెప్పినప్పుడు ఏమైంది? మనం మాట్లాడినప్పుడు ఏమైంది? మనం జీవోలు తీసుకొచ్చినప్పుడు ఏమైంది? ఆ జీవోలో ఏముందో నువ్వే చదువుతున్నావు కదా నీట్‌గా. నువ్వే చెప్పుకుంటున్నావు కదా! మరి అదేంటి నువ్వు చేస్తే సంసారం, ఎదురోడు చేస్తే వ్యభిచారం అంటే ఎట్టా అండి? మీరు తీసుకొచ్చిన పాలసీలే కదా! మీరు తీసుకొచ్చిన చట్టాలే కదా! మీరు తీసుకొచ్చిన జీవోలే కదా! ఇయాల నొప్పొచ్చేసిందా? ఇంకా మాట్లాడతారు చూడండి ఇప్పుడు. ఇప్పుడు అన్న ఇంగ్లీష్ గురించి మాట్లాడతాడు. జనరల్‌గా అంటే జగన్మోహన్ రెడ్డి తెలుగు మాట్లాడినా, ఇంగ్లీష్ మాట్లాడినట్టే ఉంటది. ఇంగ్లీష్ మాట్లాడితే అదేదో ఉర్దూనో లేదంటే హిందీ కలిపి మాట్లాడినట్టు ఉంటది. హిందీ మాట్లాడితే మనం చెప్పుకోవసరం లేదు. రైనా నై, నై నై నై, అహి ఇహి అంటాడు. అన్ని ఇంగ్లీష్ గురించి ఇక్కడ ఉపన్యాసాలు ఇస్తారనమాట. ఆ జియో పేపర్‌ని చేత్తో పట్టుకొని ఇంగ్లీష్ ఎవరికన్నా వచ్చుంటే కనుక అర్థమవుద్ది అధ్యక్ష. వినిపిస్తా వినండి, జ్ఞానగుల్కులు చాలా ఉన్నాయి ఇంకాను. ఎక్కడైనా కూడా
ఉమ్, న్యాయం అనేది ఏమిటి? ఎవరైనా కూడా తప్పు చేస్తే నా నా నా- 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 నా మీద అబద్ధాలు రాస్తే, ఉమ్, నా మీద ఎవరైనా మాడిఫైడ్ ఇంటెంట్ తో నా మీద ఏదన్నా ఉన్న ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేస్తే ఉమ్. నా ఇమేజ్ నేను కాపాడుకునే నాకున్న హక్కు, నాకున్న స్వేచ్ఛ, Right. డెమోక్రటిక్ రైట్. అదే కదా ఇప్పుడు చెప్పేది కూడా. ఇప్పుడు చేసేది కూడా అదే కదా జగన్మోహన్ రెడ్డి. నీకెలాగైతే నీకు హక్కులు ఉన్నాయో అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఉంటాయి, ప్రభుత్వానికి ఉంటాయి. నువ్వు ఎవడి మీద పడితే వాడి మీద కథనాలు రాసేస్తాం, మనకు సొంత పేపర్ ఉంది, సొంత ఛానల్ ఉంది, మన కూలినా కొడుకులు ఉన్నారు, ఎట్టా పడితే అట్ట వేసేద్దాం అనుకుంటే అవుతా? నీకైనా రూల్స్, నీకైనా రైట్స్, ఇటుపక్క వ్యక్తులకు ఉండవా? పొద్దున్నేస్తే సాక్షి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, పేపర్లో కావచ్చు, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార పేజీల్లో కావచ్చు, ఖాతాల్లో కావచ్చు, ప్రభుత్వం పైన ఏదో రకంగా విచ్చలవిడిగా దుష్ప్రచారం చేస్తూనే ఉంటారో, తప్పుడు కథనాలు రాస్తూనే ఉంటారో. మరి మిమ్మల్ని ఏమనాలి? ప్రభుత్వం ఇష్టం అంటే ప్రభుత్వం వాళ్ళకు కూడా రైట్స్ ఉంటాయి కదా, చంద్రబాబు నాయుడు గారికి కూడా రైట్స్ ఉంటాయి కదా. వాళ్ళ రైట్స్ నువ్వు కాదనలేవు కదా, హరించలేవు కదా, వాళ్ళ పైన నువ్వు తప్పుడు కథనాలు నువ్వు రాయలేవు కదా. తీసుకుంటారు, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా. నేను మళ్ళీ చెప్తున్నా, ఫేస్బుక్ పేజీ పోవడానికి కారణం ప్రభుత్వం కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఫేస్బుక్ పేజీ, అధికారిక పేజీ ఏదైతే ఉందో అది పోవడానికి కారణం తెలుగుదేశం పార్టీనో లేదంటే ప్రస్తుత ప్రభుత్వమో కాదు. ఎడో తాగి పెట్టాడు, తాగకుండా పెట్టాడు, ఆ బూతు బొమ్మలో బూతు వీడియోలు వేసుకుంటాడు అందులోని. దానికి సంబంధించి పోతే ఇక్కడికి వచ్చి నీకు ఒక్క ఏడిపోయింటే మాకు అర్థం కావట్లా. మాట్లాడు. రిజైండర్స్ ఇవ్వచ్చు. ఆ ఇవ్వచ్చు. హక్కులో భాగంగా నేను అవసరమైతే కేసులు కూడా, డిఫమేటరీ కేసులు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా వేయొచ్చు. ఉమ్, దీనికి అసలు ఇంగ్లీష్ వచ్చిన ఏ ఒక్కరికైనా కూడా ఇది చదివితే ఉమ్, ఇది తప్పు అని చెప్పే పరిస్థితి ఏ ఒక్కరికి లేదు అధ్యక్ష. ఉమ్, ఒక ఇంగ్లీష్ రాకపోతేనో ఇంగ్లీష్ అర్థం చేసుకోవడంలో ఉమ్. ఏదైనా వీళ్ళకు అవగాహన లోపం ఉంటే తప్ప నేను ఐ జస్ట్ కాంట్ హెల్ప్ ఇట్. అబ్బో, జస్ట్ కాంట్ హెల్ప్ దట్ ఓడి అబ్బి ఇంగ్లీష్ కానీ బాగానే మాట్లాడుతున్నావు అన్న. మరి ఇప్పుడు మీకు ఇంగ్లీష్ రాదా? మీకు అర్థం కాదా? ఆ జీవో చదువుకో ఒకసారి. మీరిచ్చిన జీవోనే ఒకసారి చదువుకో అన్న. జీవో నెంబర్ 2430 ఒకసారి చదువుకో. ఇంగ్లీష్ వచ్చు కదా నీకు, బాగా అర్థం అవుతుంది కదా. అర్థం కాలేదా? అర్థం కాకుండా మాట్లాడుతున్నారా? ఈ పనికి మన తప్పుడు ప్రచారాలు అనేది చేయడం, ఇక్కడికి వచ్చి మళ్ళీ బొక్కెట్టేయడం. నిన్నో మొన్న మనం చూసాం, ఒక పోరం బొగ్గాడు, ఒక జర్నలిస్ట్, మరి ఆడ ఆ పీతబుర్రతోటి ఆ కోడి తెలివితేటతో జర్నలిస్ట్ రాయగలేకపోయింది. మాకు అర్థం కావట్లా. ఒకరిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు, మాజీ ఐఏఎస్ మళ్ళీ మన చిన్న పోస్ట్ కూడా కాదు, మళ్ళీ మాజీ ఐఏఎస్, ఉన్నతమైన చదువులు, తలా తోక ఉండదు, ఒక విశ్లేషణ చేసేసారు. రీసెంట్గా ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏకంగా స్పోర్ట్స్ కోటాలో 372 మందికి కమ్మవారినే నియమించారని చెప్పేసి ఒక వీడియో చేసేసారు. అట్లా సిగ్గు శరం మాన ఇవి ఇంకేమీ లేవు, అది వదిలేశారు. ఆడో జర్నలిస్టు, ఈడో విశ్లేషకుడు. ఏంట్రా అని చెప్పేసి వాస్తవాలు తెలుసుకుంటే అసలు వచ్చింది 9 మందికి. ఆ స్పోర్ట్స్ కోటాలో ఏదైతే కమ్మకొలం అని చెప్పేసి పేరు ఎత్తారో ఆ కమ్మకొలస్తులకి వచ్చింది 9 మందికి. మిగిలిన ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళకి అందరికీ వచ్చింది. కానీ ఆ పొకోడిగాడు మాత్రం 372 మందికి అని చెప్పేసి చదివేస్తే దానిపైన ఏకంగా షార్ట్ వీడియోలు కట్ చేసి పొలవమని తిప్పేశారు. ప్రభుత్వం మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, మీరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కానీ ఆ వీడియోలు అన్నింటినీ ఎక్కడికక్కడ డిలీట్ చేసేసి మళ్ళీ ఒక వివరణ, బొచ్చులో వివరణ, ఆడి వివరణ ఇవ్వడం లేదు. నేను అలా అడగలేదు, ఇలా అడిగాను. ఆ పెచ్చనా కొడుకు జర్నలిస్ట్ ఎలాగయ్యాడో నాకు ఇవాళ కూడా అర్థం కావట్లా. వాడేదో నోటుకు వచ్చినట్టు కూసాడు, 372 మంది కమ్మ వాళ్ళకే ఇచ్చేసారని చెప్పేసాను. క్వశ్చన్ అడిగిన ఈ ఎదవకే సబ్జెక్ట్ ఉంటుందా? ఈ జర్నలిస్ట్ ఎవడైతే ఉన్నాడో ఈ పోరంబుక్ ఎదవకి ఆ మాత్రం అవగాహన లేదా? మీరు తప్పుడు సమాధానం చెప్తున్నారంటే మీ దగ్గర ఉన్న సమాచారం తప్పు, ఇదిగో వాస్తవం ఇది. జర్నలిస్ట్ అన్న తర్వాత ఆ మాత్రం సబ్జెక్ట్ తెలియకుండా నువ్వు ఆ సబ్జెక్ట్ మీద డిబేట్ ఎలా పెడతారని మాకు అర్థం కావట్లేదు. మీరు డిబేట్ ఎలా పెడతారో, ఇప్పుడు ఒక జర్నలిస్ట్ అయ్యింది ఒక సబ్జెక్ట్ మీద ఒక డిబేట్ పెట్టినప్పుడు కనీసం ఆ సబ్జెక్టు గురించి నీకైనా అవగాహన ఉండాలి కదా. ఎంతమందికి ఇచ్చారు, ఎన్ని కులాలు ఉన్నాయి, ఏ కులస్తులకి ఇచ్చారు, స్పోర్ట్స్ కోటాలో ఎంతమందికి ఇచ్చారు అనే అవగాహన ఈ పోరంబోకు జర్నలిస్ట్ గాడికి లేదు. ఆడేదో చెప్పేసాడు అనుకో, ఐఏఎస్ మాజీ ఐఏఎస్ ఏదో చెప్పుకోతున్నాడో చెప్పేశాడు అనుకో, మరి ఈడి తిరుగుతాట్లు ఏమైనా రుద్దేశారు అంతే.
పైగా నేను అలా అనలేదు. ముందు నిన్ను జోడించి కొట్టాలి పోరంబోకు ఎదవ. మీలాంటి ఎదవలందరినీ జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్నాడు. అందుకే మన రాష్ట్రం ఇలా తయారైంది. పైగా ఏమన్నంటే ఎడితే మమ్మల్ని అలాగన్నారా? నేను వివరణ ఇస్తాను. ఈ ఎదవల వల్ల ఎవడికి దమ్మిడి ఉపయోగం ఉండదు. పావలా 10 పైసలు ఉపయోగం ఉండదు. ఈ ఎవడో ఇటు పక్కన ఒక కుర్చీ, అటు పక్కన ఒక కుర్చీ యేసుకొని శుభ్రంగా టీ తాగుతా, కూల్ డ్రింకులు తాగుతా, ఏదో సొల్లువాగుడు వాగితే ఒక గంట, ఒక అరగంట కంటెంట్ వస్తది. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేస్తే సరిపోయే. వాస్తవాలతో పని లేదింకా. పైగా నేను వివరణ ఇస్తాను. తీసి ఎక్కడన్నా పెట్టుకో నీ బొచ్చులో వివరణ. మేము ప్రభుత్వాన్ని కూడా కోరేదేంటంటే, ఇలా తప్పుడు ప్రచారం చేసే ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో జర్నలిస్టులు కావచ్చు, లేదంటే మాజీ ఐఏఎస్‌లు కావచ్చు, ఎవడైనా సరే వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే వాళ్ళ దగ్గర అయితే ఆధారాలు ఉన్నాయో వాటిని బయట పెట్టండి అని చెప్పేసి అనే విధంగానే చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఇలాంటి తప్పుడు ప్రచారం ఇలాగే చేస్తూ ఉంటారు.